హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, ప్రకృతి వనం ప్రసాద్ గారు మనతోని ఉన్నారు. ఆయన కొన్ని మనకు ఫుడ్ హ్యాబిట్స్లో ఎలాంటి చేంజెస్ ఉండాలి, ఎలాంటి పదార్థాలు వాడితే హెల్తీగా ఉంటామో సార్ని కనుక్కొని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. థైరాయిడ్ వచ్చిన వాళ్ళు చాలా వరకు బరువు పెరుగుతుంటారు సార్. వాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో కావాలి? ఇప్పుడు థైరాయిడ్ రకరకాల సమస్యలతో వస్తాయి. థైరాయిడ్ ఎందుకు ఫెయిల్ అవుతుంది? దానికి ఏదన్నా దాంట్లో గడ్డలు వచ్చినా, దానికి ఏమైనా క్యాన్సర్ వచ్చినా, థైరాయిడ్ ఫంక్షన్ సరిగా లేకపోయినా, వాసినా, రకరకాల సో ఆ కారణాలు ఏదైనా ఫస్ట్ డాక్టర్ దగ్గర పోయి డయాగ్నోస్ చేసుకోవాలి. చేసుకొని వేరే క్యాన్సర్ ఇట్లా సీరియస్ సమస్యలు లేకపోతే మీరు మిల్లెట్ ఫుడ్కి మారడము, లైఫ్ స్టైల్ మార్చుకోవడము చేయాలి. దాంతోపాటు కొన్ని రకాల యోగాసనాలు చేస్తే కూడా థైరాయిడ్ స్టిమ్యులేట్ అవుతుంది అని అంటారు. అది మీరు ట్రై చేయాలా. ఒక 3 months ట్రై చేసి కూడా అది కంట్రోల్ కాకపోతే డెఫినెట్గా థైరాక్సిన్, థైరాయిడ్ హార్మోన్, కొన్ని రకాల థైరాయిడ్ హార్మోన్స్, థైరాయిడ్ ట్యాబ్లెట్లు వేసుకుంటే మీకు సమస్య లేకుండా ఉంటుంది. అది వేసుకుంటే కూడా మీకు కంటిన్యూగా ఆ ప్రాబ్లం ఎక్కే కొద్దికి ఎక్కువ ఆ మందు వేసుకోవాల్సి వస్తుంది. కానీ లైఫ్ స్టైల్ మార్చుకుంటే చిన్నగా తగ్గుతా ఈ రకమైన మిల్లెట్ ఫుడ్స్, కాఫీ, టీ, పాలు, చక్కెర, మైదా, నాన్ వెజిటేరియన్, కోడిగుడ్లు, రైసు, గోధుమలు ఆపేయగలిగితే ఒక 6 months to 1 year లోపల మీరు థైరాక్సిన్కి మందు కూడా వేసుకోకుండా బయటపడేదానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు థైరాయిడ్ రకరకాల సమస్యలతో వస్తాయి. థైరాయిడ్ ఎందుకు ఫెయిల్ అవుతుంది? దానికి ఏదన్నా దాంట్లో గడ్డలు వచ్చినా, దానికి ఏమైనా క్యాన్సర్ వచ్చినా, థైరాయిడ్ ఫంక్షన్ సరిగా లేకపోయినా, వాసినా, రకరకాల సో ఆ కారణాలు ఏదైనా ఫస్ట్ డాక్టర్ దగ్గర పోయి డయాగ్నోస్ చేసుకోవాలి. చేసుకొని వేరే క్యాన్సర్ ఇట్లా సీరియస్ సమస్యలు లేకపోతే మీరు మిల్లెట్ ఫుడ్కి మారడము, లైఫ్ స్టైల్ మార్చుకోవడము చేయాలి. దాంతోపాటు కొన్ని రకాల యోగాసనాలు చేస్తే కూడా థైరాయిడ్ స్టిమ్యులేట్ అవుతుంది అని అంటారు. అది మీరు ట్రై చేయాలా. ఒక 3 months ట్రై చేసి కూడా అది కంట్రోల్ కాకపోతే డెఫినెట్గా థైరాక్సిన్, థైరాయిడ్ హార్మోన్, కొన్ని రకాల థైరాయిడ్ హార్మోన్స్, థైరాయిడ్ ట్యాబ్లెట్లు వేసుకుంటే మీకు సమస్య లేకుండా ఉంటుంది. అది వేసుకుంటే కూడా మీకు కంటిన్యూగా ఆ ప్రాబ్లం ఎక్కే కొద్దికి ఎక్కువ ఆ మందు వేసుకోవాల్సి వస్తుంది. కానీ లైఫ్ స్టైల్ మార్చుకుంటే చిన్నగా తగ్గుతా ఈ రకమైన మిల్లెట్ ఫుడ్స్, కాఫీ, టీ, పాలు, చక్కెర, మైదా, నాన్ వెజిటేరియన్, కోడిగుడ్లు, రైసు, గోధుమలు ఆపేయగలిగితే ఒక 6 months to 1 year లోపల మీరు థైరాక్సిన్కి మందు కూడా వేసుకోకుండా బయటపడేదానికి ఛాన్స్ ఉంది.